తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ఎజెండా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం కొంతవరకు మొండి చేయి చూపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ విషయాలకు సంబంధించి మరి బీఆర్ఎస్ నేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే గతంలో కూడా బీసీలకు సంబంధించి న్యాయం చేయడానికి బీఆర్ఎస్ఏ ముందుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నది మనం నీళ్లు నిధులు నియామకాలతోటే. మరి బీఆర్ఎస్ హయాంలోనే చాలా వరకు అభివృద్ధి జరిగిందంటారు. మరి తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. వచ్చేటువంటి 10 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి ఏమంటారు? 10 నిమిషాలే రేవంత్ రెడ్డిని భరించలేకపోతున్నా 10 సంవత్సరాలు హెడ్కెళ్ళి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ, బీజేపీ కూడా బీసీ వ్యతిరేక పార్టీ. బీసీలను వాడుకుంటారు వాళ్ళ అధికారం కోసం. రెండు కూడా కాంగ్రెసు బీజేపీ రెండు కూడా అగ్రవర్ణాలకు వంతవాడే పార్టీ. వీళ్ళు బీసీలను వాడుకోవడం తప్ప ఇంకోటి లేదు. నిజానికి రేవంత్ రెడ్డికి తెలియదానండి. ఆ రోజు బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు ఆ రోజు బీసీల ఓట్లు కావాలి కాబట్టి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో 42% అన్నాడు. మన 40% అన్నప్పుడు మరి డిసెంబర్ 7 నాడో డిసెంబర్ 9 నాడే మీరు ఆర్డినెన్స్ ఇచ్చిండొచ్చు కదా. దీనికి ఎంతసేపు? నీకు ఆల్రెడీ 42% బీసీలకు న్యాయం జరగాలని అనుకున్నప్పుడు డిసెంబర్ 9 నాడే నువ్వు ఆర్డినెన్స్ ఇవ్వనుంటివి. దాని తర్వాత అయ్యేది ఆర్డినెన్స్ ఎప్పుడైనా వచ్చి ఏమున్నది? అప్పుడు తర్వాత నువ్వు కమిషన్లు వేస్తావా ఏమేస్తావో వేసుకో. అవన్నీ ఇవ్వకుండా కమిషన్లు అని చెప్పి బీసీ కమిషన్ లేదని బీసీ కమిషన్ పెట్టి, తర్వాత జనగణనాన్ని మళ్ళీ బీసీ కమిషన్ పెట్టి రకరకాల తిమ్మిని బమ్మి చేసి లాస్ట్కి తీసుకొచ్చి ఇలా మొదటనేమో అసెంబ్లీలో తీర్మానం చేసేమో రాష్ట్రపతికి పంపించారు. తర్వాత ఇప్పుడేమో మళ్ళీ అదే సేమ్ కంటెంట్తోని గవర్నర్కి పంపించారు. కానీ ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. అటు సన్నబియ్యం కావచ్చు, 9 రోజుల్లో 9,000 కావచ్చు, ఈ విధంగా చూస్తూ పోతే మాత్రం చాలా అభివృద్ధి చేసిందని చెప్పేసి అంటున్నారు. మరి ప్రజల పక్షాన ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అనేది ప్రభుత్వంపై వ్యతిరేకత చూపినటువంటి సందర్భం చాలా ఉంది. మరి బీఆర్ఎస్లోకి చేరినాక కొంతవరకు ప్రజల పక్షాన ఉండడం అనేది తగ్గింది అనే ఒక మాట వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? లేదండి, నేను అప్పుడు ప్రజల పక్షమే ఇప్పుడు ప్రజల పక్షమే. నేనేం చెప్తున్నా అంటే, నిజానికి సన్నబియ్యం అనే స్కీమ్ను మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇచ్చింది. అదేవిధంగా మేము ఈ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం రకరకాల హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలు ఇచ్చిండ్రు. ఈ 420 హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. సో వాళ్ళు నెరవేర్చకుండా ప్రతిసారి కూడా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారంటే వాళ్ళ మనసుల్లో ఏదో ఉంది, బయటికి మాత్రం ఇంకోటి చెప్తా ఉన్నారని తెలుస్తూ ఉన్నది. వాళ్ళు సందట్లో సడేమి అలాగా ప్రజలందరూ కూడా ఈ అటెన్షన్ డైవర్షన్లో రెగ్యులర్గా టీవీల ముందు కూర్చుంటే వెనుక నుంచి మాత్రం మన ఇంటి వెనుక నుంచి పొక్కదొవ్వి దాంట్లో నుంచి డబ్బులన్నీ తీసుకొని పోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దొంగతనం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మోసం చేస్తున్నారు, పట్టపగలే మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను. అందుకొరకు వాళ్ళకి పుట్టగతులు ఉండవనేది క్లియర్గా అర్థం. ఎందుకంటే దేశ రక్షణ కోసం మాత్రమే ఒకప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగేది. ఎందుకంటే విపత్తుల నుంచి తప్పించుకోవడానికి కావచ్చు, దేశ రక్షణ కోసం కావచ్చు, ఎందుకంటే దేశం అభివృద్ధి చెందడానికి కూడా ఇంకొక అంశంగా కూడా తీసుకోవాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర స్థాయిలో చిన్న చిన్న పదవుల కోసం క్షేత్రస్థాయిలో తమ పేరు వినిపించాలి అని చెప్పేసి ఒక ఎజెండా పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఇరుక్కుపోయామే, మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ బంద్ చేయండి, ప్రజల దగ్గరికి పోండి. ఫోన్ ట్యాపింగ్లతో ఏం వచ్చేది? దేశ భద్రతకు సంబంధించిన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫోన్ ట్యాపింగ్ చట్ట ప్రకారం చేయండి, నో ప్రాబ్లం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకండి. దానికన్నా ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గురుకులాలు ఇప్పటివరకు 100 బిడ్డలు చచ్చిపోయినారు. ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. బీసీలకు రావాల్సిన వాటా రావడం లేదు. ఆదివాసీల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. మైనారిటీల గురించి మాట్లాడే నాయకులు లేరు. ఆ సమస్యల గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఆ శుష్క ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు తిప్పుతారండి దాని చుట్టే ప్రజల దృష్టి అంతా కూడా. అందుకొరకు ఆ ఫోన్ ట్యాపింగ్ ఈ ట్యాపింగ్ అన్నీ కూడా వేస్ట్ వ్యవహారాలు, సమయం వృధా చేసే వ్యవహారాలు. అందుకొరకే ప్రజల సమస్యల మీద చర్చిద్దాం రండి అని కేటీఆర్ గారు అయితే పాపం అన్ని ఫైల్స్ అన్ని తీసుకొని పోయి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా పారిపోయింది రేవంత్ రెడ్డికి. ఏం చెప్పాలి అంటే ఈ ప్రభుత్వం నిజంగా ఏమి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని అర్థమైపోయింది. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ పేరు కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే మీరు క్షేత్రస్థాయిలో కొన్ని సంవత్సరాలు ప్రజా పక్షాన నిలబడి పోరాడారు ప్రజా సమస్యలపైన. అట్లాంటిది ఫోన్ ట్యాపింగ్కు అంటే మీకు ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా భావించారు?
అంటే నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిండో నాకు కూడా తెలియదు. అదే నేను పోలీసు వాళ్ళని అడిగాను. నాకు నోటీసులు ఇస్తే అదే అడిగాను. ముందు నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిండో చెప్పండి, ఎవరు ట్యాప్ చేసిండో చెప్పండి, ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేసిండని చెప్పండి అని నేను అడిగాను. మరి చూద్దాం వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారు. క్షేత్రస్థాయిలో ఎట్లా ఉండబోతోంది బీఆర్ఎస్? ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి, మరి ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే బీఆర్ఎస్కు మాత్రం ఎట్లాంటి కనీసం ఒక ఎంపీ లేని పరిస్థితి ఉంది. మరి చాలామంది క్షేత్రస్థాయిలో అంటున్నారు బీఆర్ఎస్ను ఎట్లాగో అసెంబ్లీలో మేము కొంతవరకు తగ్గించాము, ఇప్పుడు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే కానీ మేము సంస్థాగత ఎన్నికల్లో కూడా వెనకంజ వేసేటువంటి పరిస్థితి లేకపోలేదు అని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఈసారి అద్భుతమైన మెజారిటీతోని గెలవబోతున్నది. స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కిపోయే సవాలే లేదు. చాలా గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ముందరికి పోయే అవకాశం ఉంది. ప్రజల లోపల కాంగ్రెస్ మీద, బీజేపీల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. బనకచెర్ల లాంటి విషయాల్లో కాంగ్రెస్ పూర్తిగా అంటే తేలుగుట్టిన దొంగలాగా దొరికింది. అందుకొరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్నే ప్రజలు పట్టగలరు. కానీ సంస్థాగత ఎన్నికల్లో మాత్రం స్థానికునే నాయకుడు అంటారు ప్రజలు. మరి గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ మరి సొంత ఎజెండాతో వెళ్తారా, లేదంటే పార్టీ ఆదేశానుసారం ముందుకెళ్తారా? ప్రవీణ్ కుమార్ పార్టీ ఆదేశానుసారం పోతాడండి. నాకు సొంత ఎజెండా అంటలేదు. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో సొంత ఎజెండా ఉండకూడదు కూడా. పార్టీ ఎజెండానే నా ఎజెండా. థ్యాంక్ యూ. ఎందుకంటే వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలు అనేది చాలా ప్రామాణికంగా తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చేటువంటి ఏ ఎన్నికల్లోనైనా ఘన విజయం సాధిస్తుందంటున్నారు బీఆర్ఎస్ నేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.